Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. ఆయన పెద్ద సెట్స్లో తెగ తిరుగుతున్నాడు. హ్మ్. ఉమ్, హ్మ్. పెద్ద డైరెక్టర్తో హ్మ్. తెగ బిజీగా ఉన్నాడు హ్మ్. అని చెప్పారు. హ్మ్. కరెక్టేనా? కరెక్టే. ఏది పెద్దలో మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మీ వర్క్ ఏంటి? పుష్ప గారు నా ఫ్రెండ్. ఆ, నెక్స్ట్ ఆయన మా అబ్బాయిని సినిమాలో పెట్టారు. ఆయన ఉమ్, పెట్ట మేము షూటింగ్ వెళ్ళాల్సి వచ్చింది. ఉమ్, నేనే ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా కూడా. అవును. బాబు 9 years. ఉమ్, సో నైట్లో అర్ధరాత్రి కూడా షూటింగ్. ఉమ్, సో మరి నేను కార్ వేసుకెళ్ళి ఆ టైంలో వింటర్లో జరిగినట్టు ఉంది సార్. అప్పుడు. సో ఈ నైట్ ఏమో వాడేమో ఎర్లీగా 9కి పడుకుంటాడు. నైట్ 2 షూటింగ్. ఉమ్, సో కార్లో మళ్ళీ బెడ్ వేసి ఆయన పడుకోబెట్టి, లేడీస్ వెళ్ళారు కదా. అవును. సో నేను కంటిన్యూస్గా ఉండేవాడిని. ఉమ్, సో ఇది కాక తను నేను పర్సనల్ ఫ్రెండ్స్. సో లొకేషన్కి వెళ్తాను, మాట్లాడతాను. ఉమ్, మెయిన్ మా అబ్బాయి గురించి ఎక్కువ వెళ్ళాల్సి వచ్చింది. సార్. సో ఇప్పుడు ఆఫీస్కి సరదాగా వెళ్తా. తను ఒకసారి రమ్మంటారు. తను ఏదైనా ఓపెనింగ్ ఏదైనా నన్ను పిలుస్తారు. ఎందుకంటే మా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సే. సార్, అంచేత అలా స్పెండ్ చేసాం అంత ఎక్కువ. అయితే నేను లీక్ అడగట్లేదు. ఆ, మూవీ ఎలా రాబోతుంది, ఎలా వస్తుంది మీకు తెలుసు కాబట్టి. అసలు నాకు పెద్ద ఇంకా ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. బ్లాక్ బస్టర్ అది. షూరా? షూర్. నేను లొకేషన్లో కొన్ని సీన్స్ చూశాను కదా ఆయన షూట్ చేస్తున్నప్పుడు. రాసి పెట్టుకోవడమే. గన్ షాట్ హిట్ అది. ఉమ్, గన్ షాట్ అసలు 1% కూడా డౌట్ లేదు. ఆడియో అలాగే పెద్ద హిట్, అవును. మీకు తెలుసు. ఉమ్, సో నేను కూడా సాంగ్స్ అన్నీ నాకు ముందే పుష్ప గారు వినిపించారు. ఇంకా ఎక్స్ట్రాడినరీ మేకింగ్ అయినా ఇంకా ఎక్స్ట్రాడినరీగా చేశారు ఆయన. ఉమ్, చరణ్ గారు పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, జాహ్నవి కపూర్ అవ్వచ్చు, అద్భుతంగా చేశారు ఆయన. అంటే ఆల్ యాంగిల్స్ ఇంకా అది బ్లాక్ బస్టర్ అది. ఉమ్. రాసి పెట్టుకోవాలి అది. సెట్స్లో మీరు లైవ్లో చూసారా చరణ్? నేను చాలాసార్లు చూశాను. ఆ. చరణ్ గారిని చూశాను. అసలు మొన్న వచ్చిన ఆ గ్లిమ్స్ టీజర్స్ అయితే అవును. ఆ బాడీ కానీ అసలు ఫ్యాన్స్ అంతా. ప్రతి షాట్ అసలు అతను విజువల్ వండర్ అది. ఉమ్, ఆ చరణ్ పర్ఫార్మెన్స్ రంగస్థలం తర్వాత అంత బాగా చేయించారు మనోడు సార్. బుచ్చిబాబు గారు. చాలా బాగా చేశారు. సూపర్. సార్, యాజ్ ఎ రైటర్గా మీకు నచ్చిన రైటర్ ఎవరు? అంటే కథా రచయిత కావచ్చు, మాటల రచయిత కావచ్చు, మిమ్మల్ని ఇన్స్పిరేట్ చేసిన ఆ వ్యక్తి ఎవరు, ఆ వర్క్ ఏంటి, ఏదన్నా షేర్ చేసుకోండి. నాకు బేసికల్ నేను బుక్స్ దాదాపు లిటరేచర్ అంతా చదివాను. మొత్తం దాదాపు అందరినీ కవర్ చేశాను. నాకు ఎక్కువ తిలక్క కథలు అని ఒకటి ఉంది. నెక్స్ట్ చలంగారు ఒకటి, నెక్స్ట్ కొడవండి కుటుంబరావు ఒకటి, నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్, ఓషో కూడా నేను మొత్తం చదివాను ఆయన కూడా. సో ఇక్కడ అవన్నీ చదివిన తర్వాత రైటర్ అవ్వాలని బుక్స్లో అట్లా రాసేవాడిని. ఇక్కడ పర్సనల్గా నాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు బాగా ఇష్టం. డైలాగ్ వర్షన్లో ఓకే. ఆయన బాగా ఎంజాయ్ చేసేవాడిని. జింజాల్ గారిది ఎంజాయ్ చేసేవాడిని. సో త్రివిక్రమ్ గారిని అందుకే నేను రాగానే ఈ స్క్రీన్ ప్లే బుక్లో కూడా రాసా. ఫస్ట్ నేను రావడం ఆయన్ని కలిసా. నువ్వు నా నచ్చ సినిమాకి రిలీజ్ అయ్యి కలిసి అనమాట. ఓకే. ఆయన అసిస్టెంట్గా జాయిన్ అవుదామని. సో ఆయన కోనా గారి దగ్గర జాయిన్ అవ్వమని చెప్పారన్నమాట. ఓకే. వారిచ్చిన సలహానే. వారు ఫస్ట్ పోసాన గారి దగ్గరికి వెళ్ళమన్నారు. పోసాన గారు జాయిన్ చేసుకోవాలా. సో అప్పుడు ఆ తర్వాత నన్ను తరణి గారి దగ్గర కోనా గారి దగ్గర జాయిన్ అయ్యాం. ఓకే. ఒక రకంగా ఆయన కొంచెం ఇన్స్పిరేషనే. అంటే ఆ పంచు, ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ నాకు బాగా నచ్చాయి. అంటే ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒక ఇప్పుడు శివ ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈయన డైలాగ్స్ కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. కరెక్ట్. అంటే ఒక కుటుంబ వ్యవస్థ పతనమైపోతున్న టైంలో ఆయన సినిమా రాశారు, కలిసి ఉండాలని. అది బలం. అక్కడి నుంచి అది ట్రెండ్ క్రియేట్ చేసింది. ఎందుకు కలిసి ఉండాలి, ఎలా కలిసి ఉండాలి, రిలేషన్స్ ఏంటి, ఎమోషన్స్, ఇవన్నీ కూడా హెల్దీ మొత్తం. మళ్ళీ ఎస్థెటిక్ వాల్యూస్ మూవీస్లో. సో వాటి వల్ల నేను ముందే ఫ్యాన్ అయిపోయి ఈ స్క్రీన్ ప్లే బుక్ కూడా ఆయనకి వెళ్ళి ఇచ్చి ఆయన గురించి కూడా అందులో 2 మాటలు రాశాను. బట్ ఏంటంటే మనకి పర్సనల్ టేస్ట్ అది. నేను అప్పటికి త్రివిక్రమ్ గారిని కలిసినప్పటికీ డైలాగ్స్ రాద్దామని కాదు, కథలు ఇవ్వాలని వచ్చా. కానీ మనం ఒకటి అనుకుంటే ఇండస్ట్రీ ఒకటి చేస్తుంది మనల్ని. అంతేనా? నేను కథా రైటర్ని అవుదాం అనుకుంటే వెళ్ళేమో డైలాగ్ రైటర్ని చేస్తారు నన్ను. కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజేనా? కథా స్క్రీన్ ప్లే అప్పల్ రాజు. సేమ్ అంతే. నిజమేనా సినిమా అది? కరెక్టే అది. అంటే ఇప్పుడు నేను హీరో అవ్వాలనుకున్నానండి అనుకోండి కాసేపు. ఎలా అవుతాను? నాకు ఆ లాజిక్ మిస్ అవుతుంది. అదే దానికి ఒక పర్సనాలిటీ ఉండాలి, ఒక హైట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. కానీ నాకు ఉందంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోతుంది.
ఒక క్యారెక్టర్ అవ్వాలనుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది కూడా వరం గారిని చూసి నేను సినిమా చేయాలి, నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడు అని వస్తుంటారు, ఇంకో డైరెక్టర్ని చూసి. మారుతి గారు 5D కెమెరాతో సినిమా తీస్తారని తెలియగానే ఎంతమంది యంగ్స్టర్స్ 5D కెమెరా పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చేసారు తెలుసు, అందరికీ తెలుసు. తెలుసు. అంటే ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ని టాలెంట్ అనుకుంటారు చాలామంది. ఆ డిఫరెన్స్ తెలియక కరెక్ట్గా చెప్పారు. ఇక్కడ ఏమవుతుందంటే వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు నాకున్నది ఇంట్రెస్టా లేకపోతే నిజంగా టాలెంట్ ఉందా అని నేను క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్. సార్ సో నేను చదివిన లిటరేచర్ అవ్వచ్చు, నా బుక్స్లో నా కథలు పడ్డాయి, ఇవన్నీ కూడా అన్నీ చూసుకునే సో నా దానికి మార్కెట్లో నా పేరు వేస్తున్నారు బుక్స్లో వాటిల్లో. సో నాది ఉంది, నా కథలు వేశారు కాబట్టి ఈ కథలతో వాళ్ళకి చూపించాను, వాళ్ళు నన్ను పెట్టుకున్నారు. అంటే నాకు ఉందని తెలిసే నేను వెళ్ళాను. ఇప్పుడు డైరెక్షన్ అనేప్పటికీ ఏముందని ఎలా తెలుస్తుంది? అది ఫస్ట్ ఇంట్రెస్ట్ అనుకుంటాం. అంటే ఒక విజువల్ పవర్ ఉండాలి డైరెక్టర్కి. ఈ విజువల్ పవర్ ఎలా తెలుస్తుంది మీకు? తెలీదు. నా దగ్గర ఒక విజువల్ పవర్ ఉంది, నాకు విపరీతమైన ఊహాశక్తి ఉంది నాకు. అది మీకు ఎలా తెలుస్తుంది? అది మీడియం స్థాయిని బట్టి అదే వర్క్ ప్రాక్టికల్గా వర్క్ చేయాలి. ఒక షార్ట్ ప్రాక్టికల్గా వర్క్ చేస్తే ఈ ప్రాక్టికల్ విషయాలు తెలిస్తే ఎవరికైనా కథ చెప్పినప్పుడు ఆ విజనరీ పవర్. ఇప్పుడు ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి ఒక ఆకాశం ఇలా ఉరిమింది, కరెక్ట్గా ఒక పక్షులు ఇలాగ కిలకలు ఆడుతున్నాయి, లేకపోతే ఇంకోటి ఏదో అక్కడ ఒక ట్రైన్ అప్పుడే వస్తుంది. అంటే ఈ కొరియోగ్రఫీ ఉంటుంది కదా, ఇది సెట్ చేయడం అలా ప్రతి సీను కూడా ఆ విజువల్స్ తోటి చెప్పారనుకోండి, అప్పుడు వాళ్ళు డైరెక్టర్ ఉన్నాడు అంటాం. ఇది ఎవరు నమ్ముతారు? మనం కొంత ఒక ప్రొడ్యూసర్ దగ్గర డైరెక్టర్ దగ్గర వర్క్ చేసినప్పుడు వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఈ బిలీవ్ చేసిన డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు. సో అదే మామూలుగా ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నాడు ఏంటి, నేను ఓ సినిమా చేస్తాను అంటారు, అందుకే ఫెయిల్ అవుతారు. సార్ మీది ఎలాగో ప్రస్తావన వచ్చింది కాబట్టి స్క్రీన్ ప్లే బుక్ గురించి సుజాత గారు తమిళ్లో రాశారు. అయితే ఈ బుక్ గురించి నేను మన ఇంటర్వ్యూ స్టార్ట్ కాక ముందు మాట్లాడిన మాటలు, నాకున్న అభిప్రాయాలు చెప్తాను. చెప్పండి. మీరు బుక్ తీసుకురావడం చాలామంది అదృష్టం, చాలామంది బ్యాడ్ లక్ కూడా. ఎందుకంటే స్క్రీన్ ప్లే బుక్ చదివిన తర్వాత చాలామంది అప్పటిదాకా మాకు టాలెంట్ ఉంది, టాలెంట్ కంటే కూడా సార్ మాకు సబ్జెక్ట్ తెలుసు అనుకునే ఒక భ్రమలో ఉంటారు. ఆ బుక్ చదివిన తర్వాత మాకేం తెలియదు అని అర్థమవుతుంది. నేను స్క్రీన్ ప్లే బుక్ సగం చదివి ఆపేశా, ఎందుకంటే భయం వేసింది. ఇన్నేళ్లలో నేను నేర్చుకున్నానని నేను అనుకున్నది చాలా వరకు కరెక్ట్ కాదు, రియాలిటీ చెక్ అక్కడ ఉంది. ఓకే. సో ఇది ఒక పద్ధతి. ఇంకోటి, చాలామందికి వాళ్ళకి సబ్జెక్ట్ తెలుసు, మేము చేయగలమా లేదా అని భయపడుతూ ఉంటారు. ఆ బుక్ చదివిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఇది కూడా పర్సనల్గా నాతో షేర్ చేసుకున్నారు. ఎస్ మేము కరెక్ట్ పాత్రలోనే ఉన్నామని చెప్పేసి. సో 2 వర్గాలుగా చీలిపోయింది స్క్రీన్ ప్లే బుక్. ప్రభావం చూపించింది 2 వర్గాల మనుషులు, 2 వర్గాలకు చీలిపోయింది. నాలాంటి వాళ్ళు ఉన్నారు, నిజంగా టాలెంట్ ఉండి ఆ విజ్ఞత ఉండి ఆ శక్తి ఉన్న వాళ్ళకి బూస్ట్ కూడా ఇచ్చింది, నమ్మకాన్ని ఇచ్చింది. సో మీ స్క్రీన్ ప్లే బుక్ గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఎప్పుడైనా సరే చదివానండి సార్. ఇప్పుడు ఒక ఆర్ఎంపీ దగ్గరికి వెళ్తాం మనం, హెడ్ ఏక్ వచ్చింది, వెంటనే టాబ్లెట్ ఇస్తారు, నా తగ్గిపోయింది. ఒక ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళాను, కానీ 3 రోజులు పట్టింది తగ్గడానికి. ఏది బెస్ట్ అనుకోవాలి నేను? మామూలుగా చాలా మంది ఏమనుకుంటారంటే ఆర్ఎన్పీ ఎమ్మెల్యే తగ్గించాడు కదా అని చెప్పి అనుకుంటారు, కానీ ఇది ప్రొసీజర్ కూడా కాదు. ఇప్పుడు ఆర్ఎంపీ ఏం చేస్తారు, మీ హెడ్ ఏక్ మందు వేస్తారు. సో అతను ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇస్తాడు, ఎందుకంటే ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి అతని దగ్గర ఎక్కువ మంది రావాలి కాబట్టి అతను ఇమీడియట్గా ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తారు. కానీ ఒక ఎంబీబీఎస్ ఏం చేస్తారు, అది ఈ తలపోటు ఎందుకు వచ్చింది అసలు? తలపోటుకి 1000 కారణాలు ఉంటాయి. నువ్వు రాత్రి ఫుడ్ ఏం తిన్నావు, లేకపోతే స్ట్రెయిన్ అయ్యావా, లేకపోతే డస్ట్ అలర్జీయా, లేకపోతే ఏదైనా బ్రెయిన్లో నిజంగా బ్రెయిన్ ట్యూమర్ ఉందా, ఇన్ని ఆలోచించి ఇన్ఫర్మేషన్ తీసుకుని దీనికి మంది వేస్తారు. ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ వేస్తారు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.